నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం పెద్దవడుగురు గ్రామానికి విచ్చేసింది. అలాగే ఇక్కడ మంచి అద్భుతమైన సింగర్ జి నాగేశ్వరి గారిని మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం. నమస్కారం అండి నాగేశ్వరి గారు. మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. నా పేరు జి నాగేశ్వరి. మాది పెద్దవడుగురు మండలం పెద్దవడుగురు గ్రామం. మా నాన్నగారి పేరు జి రాముడు, మా అమ్మ పేరు లక్ష్మీదేవి. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. ఉన్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క ముళ్ళు చెల్లుతున్న వెళ్ళిపోతూ ఉంటే ఈ ముళ్ళు మాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏడానున్న కన్ను వేసేనో గుండెల్లో దింపేనో కాళ్ళ వేళ పడి మొక్కినా కాళ్ళ వేళ పడి మొక్కినా ఇవి కుక్కలతోటి పోటీ కత్తులూటి ఊరు ఎక్కిరించే పాంచెన్ ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క. చాలా అద్భుతంగా పాడారక్క పాట. థ్యాంక్ యూ. మీ వాయిస్ కూడా చాలా బాగుంది పాటకు తగ్గట్టుగానే. అక్క మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు? ఏం చదువునా, చదువు అంటే చిన్నప్పటి నుంచి అయితే చదువు లేదు. ఒక బాలకార్మికురాలు నేను. ఫస్ట్ 1 నుంచి 6 వరకు నాకు చదువు లేదు. డైరెక్ట్గా 7th క్లాస్ బిడ్జి స్కూల్లో చదివి ఇక్కడే పెద్దవడుగురు మండలంలోనే బాలకార్మిక హాస్టల్లో కొద్ది మందితో ఇలాగా చదువుకున్నా. బాల కార్మికులు అంటున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ బాల కార్మిక హాస్టల్లో చదివాను అంటున్నారు. మరి బాలల మీద ఒక పాట ఏదైనా. ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా కన్న వాళ్ళ కడుపు తీపి కరువైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా. ఏడాది నాడే నేను అమ్మ వీపు పైనకెక్కి ఏడాది నాడే నేను అమ్మ వీపు పైనకెక్కి ఎండలో ఎండిన వానలో తడచిన ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా కన్న వాళ్ళ కడుపు తీపి కరువైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా. నెలల పాప నాడే నేను అమ్మ వీపు పైనకెక్కి నెలల పాప నాడే నేను అమ్మ వీపు పైనకెక్కి ఎండలో ఎండిన వాన
చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏడాది నాడే నేను అమ్మ పాలకు దూరమైనాను ఏడాది నాడే నేను అమ్మ పాలకు దూరమైనాను వెక్కి వెక్కి ఏడ్చినా ఆకలయ్యి సోలినా వెక్కి వెక్కి ఏడ్చినా ఆకలయ్యి సోలినా కడుపులో పేగుకు కథనే చెప్పిన ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఆ, ఐదేళ్ల నాడే నేను పనిలో కుదిరితినమ్మా ఐదేళ్ల నాడే నేను పనిలో కుదిరితినమ్మా పాచి పనులే చేసినా అంటన్నీ తోమినా పాచి పనులే చేసినా అంటన్నీ తోమినా పాచిన కూడే పరమనమన్నా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా ఏమని చెప్పుదునమ్మా నేనెవరని చెప్పుదునమ్మా కన్న వాళ్ళ కడుపు తీపి కరువైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని కలవారి ఇళ్ళలో పని మనిషినైన దాన్ని పని మనిషినైన దాన్ని చాలా అద్భుతంగా పాడారక్క, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. Thank you. అలాగే ఇంత మంచి పాట పాడారు కదా, మరి ఈ పాట రచించిన వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్పండి. ఈ పాట రచించింది మా మొదటి గురువు పూజ్యనీయులు మా డాడీ మా నాన్నగారు. మా గురువు ఫస్ట్ గురువు జంగం శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైన పాట రాశారు. అలాగే అక్క చేతి కూడా మంచిగా పాడించారు, వాయిస్ కూడా చాలా బాగుంది. అక్క మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అక్క. కూలి అమ్మా నాన్న కూలి పనే. మేము నలుగురు కూతుర్లు అమ్మా నాన్నలకి, ఒక తమ్ముడు, ఇంకా అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే. పూట గడవడమే కష్టంగా ఉన్న అప్పట్లో నన్ను చదివించలేదు అమ్మ వాళ్ళు. ఇంకా తమ్ముడు చెల్లిని చదివించేవాళ్ళు. నన్నైతే వద్దులే పని ఎందుకు, ఏదో కొంచెం ఇంకా పని పాట నేర్చుకుంటే ఏదో ఒక అయ్యే చేతిలో పెడితే మాకు అయిపోయింది అన్నట్టుగా ఉండేది. ఇంకా అలాగే పత్తికి ఇట్లా మాకు గేదెలు ఉండేవి, గేదెలు కాసేకి పోతా అంటే మా అవ్వమ్మడిత పోతా ఉంటే ఇంకా అట్లా పాటలు పాడుకుంటా ఇట్లా చెక్క భజన అవి దాంట్లలో చెక్క భజన వేసుకుంటా అలా పోతా అంటేమి. ఇట్లా ఒకసారి చెక్క భజనలో పాటలు పాడుతా ఉంటే జన విజ్ఞాన వేదిక తరపు వాళ్ళు చూసి, ఏం చదువుతున్నావమ్మా నువ్వు అని అడిగితే, నేనేం చదవడం లేదండి, నేను మామూలుగా గేదెలు కాసుకుంటా పని చేసుకునేదాన్ని అంటే, ఇంత బాగా పాటలు ఎట్లా పాడుతున్నావు నువ్వు, మళ్ళా చదువు లేదు ఏం లేదు కదా అంటే, మా నాన్నగారు మా అమ్మగారు కళాకారులు, అంటే వాళ్ళు మంచి సింగర్లు, వాళ్ళ జీన్స్ నాకు వచ్చిందనమాట. వాళ్ళు పాడుతూ ఉంటే నేను వాళ్ళ దగ్గర విని నేర్చుకొని అలా పాడుతూ అన్ని సినిమా పాటలే, మళ్ళీ ఏవో అన్ని ఓల్డ్ సాంగ్స్ అనమాట, అలా పాడుకుంటా ఉండేవాళ్ళము. మరి చెక్క భజనలో మీరు ఫస్ట్ పాట పాడింది మన గుర్తుందా? అప్పట్లో అంటే నేను వాళ్ళతో మాకి చెక్క భజన గురువు ఉండేవాళ్ళు, ఆయన పాడుతుంటే మేము చెక్క భజన వేసేవాళ్ళము. దాంట్లో అంటే ఇప్పుడు కొంచెం జెన్నుకుడు మా అనుకుంటే తప్పుడు ముద్దులు నకే తప్పుడు కొమ్మ కొట్టే తప్పుడు కొమ్మల్లో ఉంది నాగు బాము స్వామి చాలా వర్ణాల నాగు బాము మా తండ్రి జెన్నుకుడు మా అనుకుంటే తప్పుడు ముద్దులు నకే తప్పుడు కొమ్మ కొట్టే తప్పుడు కొమ్మల్లో ఉంది నాగు బాము స్వామి చాలా వర్ణాల నాగు బాము సీతమ్మ శ్రీదేవి చీర కట్టే తప్పుడు పొట్టు పెట్టే తప్పుడు
నాగుపాము స్వామి చాలా వర్ణాల నాగుపాము. చాలా బాగుంది అక్క. అలాగే అక్క మీరు ఏ వయసులో ఈ చెక్క భజన దగ్గర వెళ్ళి పాడడం కానీ అలా జరిగిందంటారు? ఒక 8-9 ఏళ్లలో. అప్పటి నుంచి మీకు ఈ ఫీల్డ్ అలవాటు అంటే పాడుతున్నారా? అప్పటి నుంచి ఏవైనా పాటైనా చెక్క భజనైనా? ఏమైనా పాటలు అంటే నా సంతోషం కోసం పాడుకునే, గేదెలు కాసుకుంటా పాడేదే, పని చేసుకుంటూ పాడేదే. అన్ని అంటే నాకు అదొక ఇష్టం. రేడియోలో వస్తున్నా, రేడియోలో పాట వింటే దాన్ని వెంటనే క్యాచ్ చేసి పాడుకుంటూ ఉండేదాన్ని అనమాట. మరి మీరు ఇంత మంచిగా పాడుతున్నారు కదా, అంటే మీకు జీన్సే మీ ఇంట్లో వాళ్ళు పాడుతున్నారు అన్నారు కాబట్టి జీన్స్ వల్ల వచ్చింది. మిమ్మల్ని అంటే బయట ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? అంటే మీరు ఇలా సింగర్ మంచిగా పాడుతుంది కాబట్టి ఈ అమ్మాయిని ఎక్కడైనా పాడించాలి అని గుర్తింపు అంటే ఇందులో ముగ్గురు. ఫస్ట్ ఇందాక చెప్పాను మా నాన్నగారు, మా గురువు గారినే నేను నాన్నగారు అంటాను. ఎందుకంటే తను నాకు కూతురులా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి తన భుజాల మీద ఆడించుకుంటూ పాడించుకుంటూ నేను అంత బాగా నేర్చుకోవడానికి కూడా కారణము అంటే తను నాకు అంత ఎఫెక్షన్ డాడీ లాగా. అందుకే భయము అట్లా, గురువు అంటే ఒక భయం ఉంటుంది కదా, దూరంగా అట్లా ఏం లేదు, తన కూతురులా పెంచుకున్నారు. నాకు అన్నీ నేర్పించారు తనే. సాంగ్స్ ఇప్పుడు ప్రతిదీ పాడే ఇంకా నేర్చుకున్నాను అనమాట. అందులో జంగం శ్రీనివాసులు గారు, సురేష్ అన్నయ్య, తర్వాత ఇంకా ప్రేమ్ సాగర్ అన్నయ్య, వాళ్ళంతా జన విజ్ఞాన వేదిక వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ చిన్నపిల్లని కదా అలా పాడించుకుంటా ఈ పిల్లని ఇంకా కొంచెం ఏదన్నా ప్రోత్సహించి అవి ఇవి చెప్పి మా నాన్నగారికి దగ్గరికి వచ్చి చదివించండి, మంచి గొంతుంది పాపకి అది ఇది అంటే మా అమ్మ అయితే ఒప్పుకోలే, మా నాన్నగారు ఒప్పుకున్నారు. పాప చదువుకుంటానంటే లక్షణంగా చదివిస్తాము అని. మా అమ్మగారు అయితే వద్దు, ఇప్పుడేందుకు చదివేంది, ఒక 2-3 ఏళ్ళు పోతే మ్యారేజ్ చేసేస్తాము, చదవద్దు, ఏముంది మాకి లేదు అంత, మేము కూలి పని పోతేనే జరగల్లా, ఆ బాబుని ఇక్కడ పంపిము అని మా నాన్నగారు అయితే పంపిస్తామని. అప్పట్లో ఇంకా ఇక్కడ బాలకార్మిక హాస్టల్ ఉండింది. హాస్టల్లో పడితే అప్పుడు కలెక్టర్ రజత్ భార్గవ్, ప్రమిళా భార్గవ్ దంపతులు ఇద్దరు. వాళ్ళు ఆ అమ్మాయిని ఎలాగైనా మేము ఎంతవరకు చదువుకుంటుందో చదివిస్తాము, అమ్మాయిని తీసుకురండి, హాస్టల్లో వదిలేసేయండి అని తెస్తే అప్పుడు వచ్చి అప్పుడు మాకి ప్రిన్సిపాల్ సారు శేషంరాజ్ సార్ గారు నాకు బాగా సపోర్టింగ్గా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి చేసిందంటే జంగం శ్రీనివాసులు గారు. ఇంటి దగ్గర ఉన్న సాంగ్సే హాస్టల్లో కూడా వచ్చిన వెంటనే నాతో సాంగ్స్ నేర్పించేవాళ్ళు. అక్కడ మేడం పద్మా మేడం నాకు కొంచెం అక్షరాలన్నమాట, ఏదన్నా చదవడం రాయడం వచ్చేటట్లు ఆ మేడమే ఒక 6 నెలలు అక్కడ హాస్టల్లో నేర్పించిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ స్కూల్ రాపిచ్చి 7th వేసేసినారు. అక్కడ కూడా ఉండేదాన్ని కాదు, అక్కడ వాళ్ళు వదిలేసి వచ్చేవాళ్ళు, నేను పారిపోయి వచ్చేసేదాన్ని. నాకు ఇక్కడ గేదెలు కాసి తర్వాత పొలాల్లో పనులు చేస్తే నాకు అలవాటు కదా, అది సిటీ పెద్ద నాకు ఏదో అనిపించేసింది అనమాట. అమ్మో నేను ఇక్కడ ఉండలేను, ఇదంతా కొత్తగా ఉంది, నాకు వద్దని. మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి ఆడేసేవాళ్ళు, నువ్వు చదువుకోవాలా, అట్లా చేయకూడదు, నీకు కొన్ని రోజులు పోతే అలవాటు పడుతుంది, నువ్వు ఇక్కడే ఉండాలా అనేసి. అప్పుడప్పుడు వీళ్ళు చూడడానికి వచ్చేవాళ్ళు, మా డాడీ శ్రీనివాసులు, మా గురువు గారు. ఇంకా తర్వాత అమ్మ నాన్నలకైతే అంత నాలెడ్జ్ లేదు, అక్కడ హాస్టల్ కల్లా రావాలా, మళ్ళీ తీసుకురావాలా, అదంతా లేదు, వీళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. నాకు అంత బట్టలు కూడా అంటే అమ్మ వాళ్ళకి అంత స్తోమత లేదు, వీళ్ళే తెచ్చేవాళ్ళు, నాకు బాగా అన్నీ తీసిచ్చి చూసుకునేవాళ్ళు. మరి ఫస్ట్ జన విజ్ఞానం గురించి వెళ్ళాను ప్రోగ్రామ్కి అంటున్నారు కదా, మరి దాంట్లో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ గురువు గారు తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ పాడిన పాట ఏదైనా? మా గురువు గారు నేర్పించుకొని తీసుకెళ్ళినారు. అది ఏ పాట నేర్పించారు? మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ SK టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.